గోవిందాయ నమ. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 5వ అధ్యాయము 23వ శ్లోకం. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఈ శరీరమును విడవక ముందే అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో ఉంచుకొనగలిగిన సాధకుడే నిజమైన సుఖీ యోగి. ఈ అదుపు అనేది చాలా 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 అవసరము. ఈ అదుపు గురించి భగవద్గీత మొత్తం కూడా విస్తారంగా వివరించబడి ఉంది పరమాత్ముడి చేత. పూజలు ఈ అదుపు నేర్చుకోవడానికే, పారాయణలు అదుపు నేర్చుకోవడానికే, ఉపవాసాలు అదుపు నేర్చుకోవడానికే, దేవాలయాలకు వెళ్ళడము అదుపు నేర్చుకోవడానికి, తీర్థయాత్రలకు వెళ్ళడం అదుపు నేర్చుకోవడానికి, నదీ స్నానాలు చేయడము, కొండలెక్కడము, రకరకాల మంత్రదీక్షలు, రకరకాల సాధనా మార్గాలు, ఇవన్నీ కూడా ఈ అదుపు నేర్చుకోవడానికి. కామ క్రోధాది ఈ అరిషడ్వర్గాలు ఏమైతే ఉంటాయో, ఉద్వేగాలు ఏమైతే ఉంటాయో, వీటిని అదుపులో ఉంచుకోవడం కోసమే నీవు దీపం వెలిగించేది, ఫోటోకి పువ్వు పెట్టేది, అగరొత్తి వెలిగించేది, అక్కడ నుంచి నీవు దేవాలయ దర్శనాలు చేసేది, సేవా కార్యక్రమాలు చేసేది, తీర్థయాత్రలకు వెళ్ళేసేసి గంగానది స్నానాలు చేసేది, ఇవన్నీ అందుకే అందుకే అందుకే. కానీ దురదృష్టకరము, ఇవన్నీ చేసినా కూడా మనకు అసలు అదుపు అనేది రావట్లేదు. ఒక వ్యక్తి పొద్దున లేసేసి స్నానం శుభ్రంగా చేసి బొట్టు పెట్టుకొని పూజ గదిలోకి వెళ్ళి సుప్రభాతం అది వాడేసేసి పూజ చేసి బయటకు వస్తాడు. అయినా అప్పటికి భార్య కాఫీ కూడా పెట్టి టిఫిన్ చేయడం తినేసేసి భార్య మీద ఎగురుతాడు. పూజ వచ్చేసరికి కాఫీ టిఫిన్ రెడీగా పెట్టాలని తెలియదా నీకు? నేను ఆఫీస్కి వెళ్తాను కదా అని చేస్తాడు భార్య మీద. నువ్వు పూజ చేస్తే నీ భార్యకి ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? నువ్వు పూజ చేసిన దానికి నీకు ఉపయోగం కలగలేదు, నీ భార్యకి ఉపయోగం కలుగుతుంది? ఆలోచించండి. అంటే భగవంతుడు ఏది నువ్వు నేర్చుకో, ఏవి అదుపులో ఉంచుకొని నీకు గీతలో చెప్తూ ఉన్నాడో అది నీవు విస్మరిస్తున్నావు. కనీసం ఇది చదివి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. స్వామి చెప్పిన మాట నీవు పాటించడానికి ప్రయత్నం చేయడం లేదు. కానీ పూజలు మాత్రం రోజు చేస్తానండి. చామంతి పూలతోటి, తులసితోటి చేస్తాను. 50 కిలోల పూలు తెచ్చి చేశాను మొన్న వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు. రేపే దీపావళికి ఒక క్వింట పూలు తీసుకొచ్చి చేస్తాను. పెద్ద భారీ సైజు తులసిమాల వేశాను వెంకటేశ్వర స్వామికి. ఇవన్నీ చెప్పుకుంటాం, ఫోటోలు తీసుకుంటాం, ఇన్స్టాలోను వాట్సాప్లోను వాటిలో పెట్టుకుంటాం. స్వామి చెప్పింది మాత్రం మనము చెయ్యము. అక్కడ వస్తుంది మనకి ఇబ్బంది. మనశ్శాంతి లోపానికి కారణం అదే. మనలో వివేకము జాగృతం అవ్వకపోవడానికి నువ్వు ఎన్ని క్వింటాలతో పూజ చేసినా ఆ దేవదేవుడు నీకు అర్థం కాక నీ అంతరంగంలో సాక్షాత్కరించకపోవడానికి కారణం అదే. ఇది దూషితమై ఉంది. ఇది క్లీన్ అవ్వాలంటే నీకు ఈ రాగద్వేషాలు, కామక్రోధాల మీద కంప్లీట్గా అదుపు ఏర్పడాలి. అదుపు ఏర్పడిన తర్వాత నీ వివేకవంతుడు అవుతావు. నీ బుద్ధి కరెక్ట్గా పనిచేస్తుంది. అప్పుడు జ్ఞానం అనేది నీలో ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఆ జ్ఞానము భగవంతుడిని నీవు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు అంతర్యామిగా ఉన్న సర్వేశ్వరుడు నీకు నీ అంతరంగంలోనే సాక్షాత్కరిస్తాడు. కాబట్టి ఇదేని అదుపులో ఉంచుకోవాలి, కామక్రోధాలని అదుపులో ఉంచుకోవాలి. కాబట్టి మన పెద్దలు రకరకాల ప్రక్రియలు చెప్పి ఉన్నారు. ఉపవాసం ఎందుకు చెప్పారు? ఏకాదశి రోజున ఏమీ తినకుండా అలా ఉంటే ఏమవుతుందంటే భౌతికమైన అక్కరని యాక్సెస్ బలం ఉంటుంది మనుషుల్లో. అతి కొవ్వు, అతి బలం కూడా మనుషుల అహంకారాన్ని, గర్వాన్ని పెంచుతాయి అన్నమాట. అది మనం ఉపవాసం ఉన్నప్పుడు తగ్గిపోయి శరీరం తేలిక పడుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఉప్పు కారాలు రుచులు తినం కాబట్టి మనసు కాస్త స్థిమితంగా ఉంటుంది, ధ్యానము కుదురుతుంది. నిదానంగా మనకు ఆహారం తీసుకోకపోయినా కూడా రుచులు, రకరకాల రుచులు తినడానికి మనకు దొరకకపోయినా కూడా మనం స్థిమితంగా ఉండగలిగే ఒక స్థితిని కలిగిస్తుంది. అంటే కాస్త మనం ఇది అదుపులోకి వచ్చినట్లే నాలుక. అలాగే శాస్త్ర గ్రంథాలు, గీత, రామాయణము, మహాభారతం, భాగవతము ఇత్యాది పరమ పవిత్రమైన గ్రంథాలు, ఆచార్యులు మనకి ఇచ్చిన భాష్యాలు ఇవన్నీ కూడా చదవమన్నారు. ఎందుకు? చదవగా మనలో ఉన్న కొన్ని దుర్గుణాలను పోగొట్టుకొని దాంట్లోని మంచి విషయాలు తీసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టి తద్వారా కాస్త మనం సంస్కరించబడతాము. మనం సంస్కరించబడినప్పుడు చెడు గుణాలు పోయేసేసి మంచి గుణాలు మనకు అలవాటు అవుతాయి. తద్వారా మనం కాస్త అదుపులో ఉన్నట్లే. అలా కూడా వేళకు నిద్ర, వేళకు చేయాల్సిన పనులు, ఆ కర్తవ్య కర్మలు యందు కూడా నిష్కామముగా, అంటే ఫలితము ఆశించి చేయడం కాకుండా ఫలితం వదిలేసి నిష్కామంగా
కర్మ చేయడము, కర్మ భగవంతుడికి అర్పించడము, ధర్మ మార్గంలో వెళ్ళడము, వెంపర్లాడకుండా ఉండడము, దొరికిన దాంట్లోనే తృప్తిగా బ్రతకడము, ప్రశాంతంగా ఉండడము, ఎదుటి వాళ్ళందరినీ కూడా గౌరవించడము, వాళ్ళలో కూడా దైవాన్ని చూడగలగడము, ఆపదలో ఉన్న వాళ్ళకి నీకున్నంతలోనే సహాయం చేయగలగడము, ఆపదలో ఉండి బాధపడుతున్నవాడు కూడా భగవంతుడే అనే భగవద్బుద్ధితోటి ఇవన్నీ చేయగలగడము, ఇలాంటి సాధనలన్నీ కూడా చేయడం వల్ల నీకు పుణ్యం వస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది, చెరువులు తవ్వించిన పుణ్యం వస్తుంది, 1000 గోవుల్ని దానం చేసిన పుణ్యం వస్తుంది, 100 గుడులు కట్టించిన పుణ్యం వస్తుంది అని లెక్కలు చెప్తారు మనకి. కానీ అవి కాదు. అవేంటంటే మనిషికి ఆశ సహజం కాబట్టి అలా రాసి ఉన్న చదివి మనం అలాంటి పనులు చేస్తామేమో అనేసి పెద్దలు చెప్పారు. ఇలాంటివి చేయడం వలన మనలో ఉండే మానసిక మలినాలు, బలహీనతలు, దుర్గుణాలు, స్వార్థపు ఆలోచనలు ఇవన్నీ పోయి మనసు శుద్ధి అయ్యి వివేకం జాగృతమయ్యి తద్వారా అంతఃకరణం శుద్ధి అవుతుంది. శుద్ధి అయిన అంతఃకరణంలోనే భగవంతుడు ప్రకాశిస్తాడు. ఎలా అయితే మురికి పట్టిపోయిన అద్దంలో మన బింబం కనపడుతుందా? శుభ్రంగా తుడిచాక కనపడుతుంది. అట్లాగే మలినాలు ఉన్న అంతఃకరణంలో పరమాత్మ సాక్షాత్కారము నీకు దొరకదు. ఇది వాష అయిన తర్వాత, హృదయ శుద్ధి కలిగిన తర్వాతే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. ఇది నువ్వు ఎప్పుడు నేర్చుకోవాలి? మనిషి జీవించి ఉండగానే సాధన ద్వారా ఇది నేర్చుకొని ఇక్కడే నీవు జీవన్ముక్తుడు అవ్వాలి. కాబట్టి పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు, ఈ శరీరమును విడవక ముందే అనగా జీవించి ఉండగానే కామ క్రోధాదుల ఉద్వేగములను అదుపులో ఉంచుకొలిగిన సాధకుడే నిజమైన సుఖి యోగి. మనం బ్రతికి ఉండగానే ఈ విధమైన సాధనా మార్గము ద్వారా ఈ కామ క్రోధాలను కంప్లీట్గా అదుపు చేసేసుకొని ఎవరైతే ప్రశాంతంగా ఉంటాడో అతడే సుఖపడేవాడు ఈ భూమి మీద. అతడికి యోగి అనే పేరు. అతడే జీవన్ముక్తుడు. అంటే ఆ మోక్షం నీకు ఇక్కడే దొరుకుతుంది అనమాట. నువ్వేమీ అదుపు చేసేసుకోకుండా నేను అన్ని దీపాలు పెట్టాను, ఇన్ని పూజలు చేశాను, అన్ని శుక్రవారాలు చేశాను, ఇన్ని సోమవారాలు చేశాను, తిరుపతి 10 సార్లు వెళ్ళాను, కాశీ 20 సార్లు వెళ్ళాను, నేను గొప్పవాడిని అనుకుంటే అందరికంటే నువ్వు అధముడివి అని అర్థం. అలా నేను గొప్పవాడిని అనుకున్నావంటే నువ్వు అధముడివి అని అర్థం. అంటే పరమాత్ముడు చెప్పింది మనము పాటించకుండా ఎన్ని పూజలు చేసినా ఆయనకి తప్పదు. సరే, మీరు చేసిన దానికి ఏదో ఒకటి ఇవ్వాలి. భగవంతుడికి ఇవ్వడం అలవాటు, ఆయన పెద్ద చేయ కాబట్టి ఏదో ఒకటి ఇస్తాడు. కానీ వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారా, ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటారా, ఎప్పుడు దారిలో పడతారా అనే మన గురించి బాధ అయితే భగవంతుడికి ఉండిపోతుంది. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే పరమాత్మ చెప్పింది పాటించిస్తే మనం బాగుపడతాము, పరమాత్మకు ఆనందం కలుగుతుంది. భగవంతుడు చెప్పిన విధంగా నువ్వు నడుచుకుంటేనే ఆ భగవంతుడు నువ్వు చేరగలుగుతావు. అది నిజమైన లక్ష్యం మనకు. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.